హలో స్పేస్ లవర్స్, మీరు ఎప్పుడైనా రాత్రిపూట ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఆ మినుకుమనే చుక్కల్ని చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా. మన తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు వేల సంవత్సరాలుగా మానవజాతి మొత్తం ఆ ఆకాశం వైపు చూస్తూనే ఉంది. వాళ్ళ చుక్కల్లో దేవతలను, జంతువులను, హీరోలను ఊహించుకున్నారు, కథలు అల్లుకున్నారు, ఆకాశగంగా, సప్తర్షి మండలం అని పేర్లు పెట్టుకున్నారు. కానీ అందరి మధ్యలోనూ ఒకే ప్రశ్న మెదులుతూ ఉండేది, అక్కడ ఏముంది అని. ఈ అనంత విశ్వంలో మనం ఒక్కలమేనా, లేక మనలాంటి వాళ్ళు, మనలాంటి జీవులు ఇంకెక్కడైనా ఉన్నారా అని. ఇది సైన్స్కి సంబంధించిన ప్రశ్నే అయినా మనసు లోతులోకి వెళ్తే అసలు మనం ఎక్కడి నుండి వచ్చాం, మన స్థానం ఏంటి అని ఆలోచింపజేసే పెద్ద ఫిలాసఫీ అది. చాలా ఏళ్ల పాటు ఈ ప్రశ్నలన్నీ మన ఊహల్లో, కథల్లో, సినిమాల్లో మాత్రమే ఉండేవి. ఏలియన్స్ వస్తారు, మనతో స్నేహం చేస్తారు లేదా యుద్ధం చేస్తారు, ఇలా రకరకాలుగా అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. 2020 తర్వాత మన దగ్గర ఉన్న టెక్నాలజీతో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మనం చాలా దగ్గరగా వచ్చేసాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంటి అద్భుతమైన కళ్ళతో ఇప్పుడు మనం విశ్వం యొక్క మూలాలను కూడా చూడగలుగుతున్నాం. మనకు దొరుకుతున్న ఆధారాలు చూస్తుంటే సమాధానం దాదాపుగా మనం ఒంటరిగా లేము అనేలానే ఉంది. మన పాలపుంత గెలాక్సీలోనే కాదు, దానికి అవతల ఉన్న లక్షల గెలాక్సీలలో కూడా జీవం ఉండే ఛాన్స్ ఉందని, బహుశా కోటాను కోట్ల గ్రహాలపై రకరకాల జీవులు బ్రతుకుతూ ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ జీవరాశులు మన ఊర్లో జనంలా కిక్కిరిసి ఉండకపోవచ్చు, అక్కడక్కడ చాలా దూరంగా ఉండొచ్చు. కానీ కొన్ని గ్రహాలు మనకు ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఇంకో 10-20 ఏళ్లలో వాటి గాలిని, అంటే వాతావరణాన్ని టెస్ట్ చేసి అక్కడ జీవం ఉందో లేదో చెప్పేయచ్చు. ఆ రోజు అంటూ వస్తే అది మన చరిత్రలోనే ఒక పెద్ద పండగ అవుతుంది. కోపర్నికస్ భూమి విశ్వానికి కేంద్రం కాదు అని చెప్పినప్పుడు, డార్విన్ మనం కోతుల నుండి వచ్చామని చెప్పినప్పుడు ఎలాంటి సంచలనం కలిగిందో అంతకంటే పెద్ద సంచలనం అది. కానీ ఆ రోజు కోసం ఆగకుండానే వేరే గ్రహాలపై జీవం ఎలా ఉండొచ్చు అని మనం ఇప్పుడే కొంచెం ఊహించవచ్చు. ఎలా అంటారా? మన భూమి మీద ఉన్న రకరకాల జీవుల్ని, అవి ఎలా పుట్టాయో, ఎలా బ్రతుకుతున్నాయో లోతుగా చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. లక్షల కొమ్మలతో ఒక జీవవృక్షం ఉందని ఊహించుకోండి. జీవవృక్షం అని వినగానే మనకేదో పెద్ద చెట్టు గుర్తొస్తుంది కదా. కానీ ఇది మామూలు చెట్టు కాదు, ఇది ఏకంగా 400 కోట్ల సంవత్సరాల కథ. ఈ కథలో పుట్టుకలు, చావులు, పిల్లల్ని కనడం, చుట్టరికాలు అన్నీ ఉన్నాయి. ఈ పెద్ద కుటుంబ వృక్షం మన చుట్టూ ఉన్న ప్రకృతి నుండి శక్తిని తీసుకొని బండిని నడిపిస్తూ ఇన్ని 100 కోట్ల సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మన భూమి మీద ఉన్న రకరకాల జీవులను చూస్తుంటే ఈ విశ్వంలో మనమే స్పెషల్ ఏమో అనిపిస్తుంది. కానీ నిజానికి అది మన అపోహ మాత్రమే. మనకింకా పూర్తిగా తెలియకపోవడం వల్లే అలా అనుకుంటున్నాం. ఏదో ఒకరోజు వేరే గ్రహాల మీద కూడా జీవం ఉందని మనకు ఆధారాలు దొరుకుతాయి. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు. బహుశా ఇంకో 20 ఏళ్లలోపే ఏలియన్ లైఫ్ గురించి మనకు ఫస్ట్ క్లూ దొరికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే మనం ఏలియన్స్ గురించి ఆలోచించడానికి ముందు మన భూమి మీద ఉన్న జీవుల నుంచి మొదలు పెడదాం. ఇక్కడ మన సొంత గ్రహం మీద ఒక స్పెషల్ జీవవృక్షం పెరిగింది. ఈ చెట్టు ఇంకా పెరుగుతూనే ఉంది. కానీ ఫ్యూచర్లో దీని కొమ్మలు ఎటు వెళ్తాయో మనం చెప్పలేం. సో మన ఫ్యూచర్ ఏంటో మనకే తెలీదు. కానీ మన గతాన్ని మాత్రం మనం వెనక్కి తిరిగి చూసుకోవచ్చు. మన భూమి మీద జీవం ఎలా పుట్టి పెరిగిందో చూసి వేరే గ్రహాల మీద కూడా ఇలాగే జరిగి ఉండొచ్చా, లేదా వాళ్ళ కథ వేరేగా ఉంటుందా అని ఆలోచించవచ్చు. అయితే ఒక విషయం గమనించారా? మన భూమికి సంబంధించిన జీవవృక్షం అని ఒక చెట్టు గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి జీవికి ఇంకో జీవితో సంబంధం ఉంది. మనం మనుషులం. మనకు కోతులతో, గొరిల్లాలతో చుట్టరికం ఉందని తెలుసు. మన DNA, చింపాంజీల DNA దాదాపు 98.8% ఒకేలా ఉంటుంది. కానీ కథ అక్కడితో అయిపోలేదు. మనకు కుక్కలతో, పిల్లులతో, చెట్లతో, పుట్టగొడుగులతో, చివరికి మన కడుపులో ఉండే చిన్న బ్యాక్టీరియాతో కూడా సంబంధం ఉంది. చివరికి మన DNA ఒక అరటిపండు DNAతో కూడా 60% కలుస్తుంది. ఈ జీవవృక్షం కొమ్మలకు ఎక్కడా బ్రేకులు లేవు, అంతా కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఈ చెట్టు ఆకారం ఎలా ఉంటుంది? డార్విన్ ఎప్పుడో ఒక బొమ్మ గీశాడు, కొమ్మలు ఒకదాని నుండి ఒకటి విడిపోతున్నట్లు. అప్పటి నుండి చాలా మంది చాలా రకాలుగా గీశారు. కానీ ఈ చెట్టు ఆకారం మీద సైంటిస్టులకు ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా మనం చెట్టులో ఏ భాగాన్ని చూస్తున్నాం అనేది ముఖ్యం. ఒక చిన్న కొమ్మ ఆకారం మొత్తం చెట్టు ఆకారం ఒకేలా ఉండకపోవచ్చు. రెండోది, కొమ్మలు నెమ్మదిగా విడిపోయాయా లేక ఫాస్ట్గా విడిపోయాయా అనే దాని మీద కూడా పెద్ద చర్చే ఉంది. మూడవది, చెట్టు కొమ్మలో నిలువుగీత సమయాన్ని సూచిస్తుంది. అది కరెక్ట్గా టైం చూపిస్తుందా లేక ఊరికే ఏది ముందు ఏది తర్వాత అని చూపిస్తుందా? నాలుగవది, అడ్డగీత. అది జీవుల మధ్య తేడాని చూపిస్తుందా లేక ఊరికే బొమ్మ గీయడానికి గీశారా? ఈ ప్రశ్నలన్నిటి మీద పెద్ద పెద్ద చర్చలు జరిగాయి.
కానీ మనం ఇప్పుడు ఆ గొడవలోకి వెళ్ళలేం. మనకు అంతకంటే పెద్ద ప్రశ్న ఒకటి ఉంది. అసలు జీవుల సంబంధాన్ని చూపించడానికి చెట్టు బొమ్మ కరెక్టా కాదా? ఒక మామూలు చెట్టును చూడండి, కొమ్మలు ఎప్పుడు ఒకదాని నుండి ఒకటి విడిపోయి దూరంగా పెరుగుతాయి. అంతేకాని రెండు కొమ్మలు కలిసిపోయి ఒకటిగా మారడం ఎప్పుడైనా చూసారా? చూడరు. కానీ మన జీవవృక్షంలో అలా జరుగుతుంది. దీన్ని హైబ్రిడైజేషన్ అంటారు. రెండు వేరువేరు జాతుల జీవులు కలిసి ఒక కొత్త జాతిని సృష్టిస్తాయి. ఉదాహరణకు గాడిద గుర్రం కలిసి మ్యూల్ పుట్టినట్టు. ఇంకా కొన్నిసార్లు ఒక జీవి డిఎన్ఏ ఇంకో జీవిలోకి, ఎగ్జాంపుల్కి వైరస్ ద్వారా వెళ్ళిపోతుంది. దీన్ని హారిజాంటల్ జీన్ ట్రాన్స్ఫర్ అంటారు. మన మనుషుల్లో కూడా కొన్ని జన్యువులు ఇలా బ్యాక్టీరియా నుండి వచ్చాయని అంటారు. మన శరీరంలోని కణాలలో ఉండే మైటోకాండ్రియా శక్తిని ఉత్పత్తి చేసేది. ఒకప్పుడు స్వతంత్రంగా బ్రతికే బ్యాక్టీరియా అని కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల కణాలతో కలిసిపోయి మనలో ఒక భాగమయ్యాయని సైంటిస్టులు చెప్తారు. కాబట్టి మన జీవవృక్షం అచ్చం చెట్టులా ఉండదు. కొన్ని చోట్ల కొమ్మలు కలిసిపోయి ఉంటాయి, కొన్ని చోట్ల సన్నని తీగలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది కొంచెం చిక్కుబడిన చెట్టు లాంటిది. ఇంకో ముఖ్యమైన విషయం, మన జీవవృక్షం పైభాగం గుండ్రంగా కాకుండా బల్లపరుపుగా ఉంటుంది. ఆఫ్రికాలో ఉండే అకాసియా చెట్టులా అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బ్రతికున్న జీవులన్నీ ఒకే సమయంలో అంటే వర్తమానంలో ఉన్నాయి కాబట్టి. మనమంతా ఆ చెట్టు కొమ్మల చివర్లో ఉన్నాం. అంటే మనందరం ప్రస్తుత కాలపు రెమ్మలం. సరే, ఇప్పుడు మనం ఈ చెట్టును పక్క నుండి కాకుండా పైనుండి చూద్దాం. ఒక డ్రోన్ కెమెరాతో చూసినట్లు ఊహించుకోండి. అప్పుడు మనకు చెట్టు కొమ్మల చివర్లు చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తాయి. ప్రతి చుక్క ఒక జాతి. ఒకటి మనుషుల చుక్క, ఇంకోటి చింపాంజీల చుక్క, అలా లక్షల చుక్కలు. ఒక జాతి అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే ఒక జాతి జీవులు తమలో తాము పిల్లల్ని కనగలవు, కానీ వేరే జాతి జీవులతో కలవలేవు. అయితే ప్రకృతిలో రూల్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వరు కదా. కొన్నిసార్లు రెండు వేరువేరు జాతులు కలిసిపోతాయి. కానీ సాధారణంగా ఒక జాతి జీవులు తమలోనే ఎక్కువగా సంబంధాలు పెట్టుకుంటాయి. భూమి మీద కొన్ని లక్షల జాతులున్నాయి. వాటన్నిటినీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి స్వీడన్కి చెందిన కార్ల్ లిన్నేయన్ అనే ఆయన ఒక మంచి ఐడియా ఇచ్చాడు. కొన్ని వందల ఏళ్ల క్రితం నుండి దగ్గర సంబంధం ఉన్న జాతులన్నిటినీ కలిపి ఒక గ్రూప్గా చేద్దామన్నారు. అలా దగ్గర జాతులను కలిపి ప్రజాతి అంటే జీనస్ అన్నారు. ఉదాహరణకు ఓరంగుటాన్లో 3 రకాలున్నాయి. వాటన్నిటినీ కలిపి పోంగో అనే ప్రజాతిలో పెట్టారు. మనం మనుషులం, హోమో ప్రజాతికి చెందిన వాళ్ళం. కానీ ఈ ప్రజాతిలో ఇప్పుడు మనం ఒక్కలమే మిగిలాం. ఇలా జీనస్లను కలిపి ఫ్యామిలీస్గా, ఫ్యామిలీస్ని కలిపి ఆర్డర్స్గా, ఆర్డర్స్ని కలిపి క్లాస్గా, క్లాస్లను కలిపి ఫైలంగా, ఫైలంలను కలిపి కింగ్డమ్గా విభజించారు. ఎగ్జాంపుల్కి మనుషులు హోమోసేఫియన్స్ జాతికి చెందిన వాళ్ళు. అంటే హోమో ప్రజాతికి, హోమినిడే కుటుంబానికి, ప్రైమేట్స్ ఆర్డర్కి, మమేలియా వర్గానికి, కార్టెడా ఫైలంకు మరియు యానిమేలియా రాజ్యానికి చెందిన వాళ్ళం. లిన్నేయస్ కాలంలో జీవులను కేవలం 2 పెద్ద పెద్ద రాజ్యాలుగా విభజించారు, జంతువులు, మొక్కలు. కానీ ఇప్పుడు మనకు తెలుసు పుట్టగొడుగులు వేరే గ్రూప్ అని. సముద్రంలో పెరిగే గోధుమ రంగు పాచి కూడా మొక్క కాదు, జంతువు కాదు, అదో వేరే రాజ్యం. లిన్నేయన్ తర్వాత కార్ల్ వోస్ అనే మరో సైంటిస్ట్ వచ్చి ఈ రాజ్యాలన్నిటికంటే పెద్ద గ్రూపులు ఉన్నాయని చెప్పాడు. వాటిని డొమైన్లు అన్నారు. ఆయన ప్రకారం భూమి మీద ఉన్న జీవులన్నీ 3 పెద్ద డొమైన్లకు చెందినవి: బ్యాక్టీరియా, ఆర్కియా మరియు యుకారియా. మనతో పాటు జంతువులు, మొక్కలు, పుట్టగొడుగులు ఇవన్నీ యుకారియా డొమైన్కి చెందినవి. ఆర్కియా అనేవి చూడ్డానికి బ్యాక్టీరియాలో ఉంటాయి, కానీ అవి చాలా విపరీతమైన పరిస్థితుల్లో, అంటే వేడి నీటి బుగ్గలలో, అగ్నిపర్వతాల దగ్గర బ్రతుకుతాయి. వాటి కెమిస్ట్రీ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అయితే మనం అందరం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. జాతి అనే పదానికి తప్ప మిగతా ఏ గ్రూపుకు, అంటే జీనస్కి, ఫ్యామిలీకి, ఇలా దేనికి కూడా ఖచ్చితమైన నిర్వచనం లేదు. అవన్నీ మనం చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి పెట్టుకున్న పేర్లు మాత్రమే. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉంది. అసలు జీవం అంటే ఏంటి? ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా ఉన్నా దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టం. మనం 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి ఎవల్యూషన్ పరంగా, రెండవది మెటబాలిజం పరంగా, అంటే జీవక్రియ పరంగా. ముందుగా ఎవల్యూషన్ పరంగా చూస్తే ఏ వస్తువుకైనా 3 లక్షణాలుంటే దాన్ని జీవి అనొచ్చు. అందులో మొదటిది వేరియేషన్, అంటే ఒకే జాతిలో ఉన్నా అన్నీ ఒకేలా ఉండవు, చిన్న చిన్న తేడాలుంటాయి. అయితే ఈ పదం వినడానికి సింపుల్ గానే అనిపిస్తుంది, కానీ దాంట్లో చాలా లోతైన అర్థం ఉంది. వేరియేషన్ అంటే తేడా ఉండడం. అంటే ఒక్కటే జాతికి చెందిన 2 జీవులు ఎప్పుడూ 100% ఒకేలా ఉండవు. ఎగ్జాంపుల్కి మన ఇంట్లో ఉన్న అందరం మనుషులమే, కానీ ఒకరి ఫేస్ కట్ ఇంకొకరికి ఉండదు, ఒకరి హైట్ ఇంకొకరికి ఉండదు, ఒకరి బలం ఇంకొకరికి ఉండదు. అంతెందుకు ఒక్కటే తల్లిదండ్రులకి పుట్టిన అన్నదమ్ములు, అక్కా చెల్లెలు కూడా ఒకేలా ఉండరు.
దీన్నే వేరియేషన్ అంటారు. అయితే ఒక జీవానికి వేరియేషన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఊహించుకోండి ఒక ఊర్లో ఉన్న మనుషులందరికీ ఒకటే రకమైన జబ్బు తట్టుకునే శక్తి లేదు అని అనుకుందాం. అప్పుడు ఆ జబ్బు వస్తే ఆ విలేజ్ మొత్తం ఖాళీ అవుతుంది. కానీ కొందరికి ఆ జబ్బు తట్టుకునే శక్తి ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళు మాత్రమే బ్రతికి బయటపడతారు, వాళ్ళ సంతానం మళ్ళీ పెరుగుతుంది. సో వేరియేషన్ అనేది ప్రకృతి యొక్క బ్యాకప్ ప్లాన్ అన్నమాట. అంటే పరిస్థితులు ఎలా మారినా ఆ మార్పుకు సరిపోయే కొన్ని లక్షణాలున్న జీవులు ఆ గ్రూప్ లో ఉండేలా చేస్తుంది. ఈ వేరియేషన్ అనేది లేకపోతే ఎవల్యూషన్ అనేది ఉండదు. ఎందుకంటే మార్పు రావడానికి ముందు ఆ జీవులు బ్రతికి ఉండాలి కదా. అండ్ నెక్స్ట్ పునరుత్పత్తి అంటే రీప్రొడక్షన్. ఇది జీవం యొక్క మూల లక్షణం. ప్రతి జీవి తనలాంటి మరో జీవాన్ని సృష్టించాలని చూస్తుంది, అంటే పిల్లల్ని కనడం. ఇది రెండు రకాలుగా ఉండొచ్చు. ఫస్ట్ ది సెక్షువల్ రీప్రొడక్షన్, అంటే రెండు జీవులు ఆడ మొగ కలిసి కొత్త జీవికి జన్మనివ్వడం. మనుషులు, జంతువులు అండ్ కొన్ని చెట్లు ఇలాగే చేస్తాయి. దీనివల్ల వేరియేషన్ ఇంకా పెరుగుతుంది. రెండవది అసెక్షువల్ రీప్రొడక్షన్, అంటే ఒకటే జీవి తనలాంటి మరో జీవాన్ని సృష్టిస్తుంది. బ్యాక్టీరియా, అమీబా లాంటివి ఇలాగే చేస్తాయి. ఇది ఎందుకింత ముఖ్యం అంటే, జీవం అనేది ముందుకు సాగాలి అంటే కొత్త జీవులు పుట్టాలి. ఒకవేళ జీవులు పిల్లల్ని కనడం ఆపేస్తే ఆ జాతి అక్కడితో ఆగిపోతుంది, అంతరించిపోతుంది. సో రీప్రొడక్షన్ అనేది జీవజాతిని కాలంతో పాటు ముందుకు తీసుకెళ్లే ఇంజన్లా అన్నమాట. తర్వాత వంశపారపర్యత అంటే ఇన్హెరిటెన్స్. ఈ పదం చాలా ముఖ్యమైనది. వంశపారంపర్యత అంటే లక్షణాలు తల్లిదండ్రుల నుండి పిల్లలకి రావడం. ఎగ్జాంపుల్ కి పొడుగ్గా ఉన్న తల్లిదండ్రులకి పుట్టే పిల్లలు కూడా పొడుగ్గా ఉండే అవకాశం ఎక్కువ. మంచి బలం ఉన్న పులికి పుట్టే పిల్లలు కూడా బలంగానే ఉంటాయి. ఎందుకంటే ఆ లక్షణాలు వాటి డిఎన్ఏలో రాసి ఉంటాయి. ఆ డిఎన్ఏ పిల్లలకి వస్తుంది. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ వంశపారంపర్యత లేకపోతే వేరియేషన్ అండ్ రీప్రొడక్షన్ ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. ఊహించుకోండి, ఒక జింకల గ్రూప్ లో కొన్ని చాలా ఫాస్ట్ గా పరిగెడతాయి, కొన్ని స్లోగా పరిగెడతాయి. అవి పిల్లల్ని కంటాయి. అండ్ పులులు వచ్చినప్పుడు స్లోగా పరిగెట్టే జింకలు దొరికిపోతాయి, ఫాస్ట్ గా పరిగెత్తేవి తప్పించుకొని బ్రతుకుతాయి. ఇప్పుడు ఆ ఫాస్ట్ గా పరిగెత్తే లక్షణం వాళ్ళ పిల్లలకి రాకపోతే ఆ పిల్లలు మళ్ళీ స్లోగా ఉండొచ్చు. అప్పుడు ఆ జాతి ఎప్పటికీ ఫాస్ట్ గా కాలేదు. కానీ వంశపారంపర్యత ఉండడం వల్ల ఆ ఫాస్ట్ గా పరిగెత్తే లక్షణం పిల్లలకు వస్తుంది. అలా కొన్ని తరాల తర్వాత ఆ జింకల జాతి మొత్తం ఫాస్ట్ గా పరిగెత్తేలాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి చూడండి. అంటే ఈ మూడు కలిసి పనిచేసినప్పుడే సహజ ఎంపిక అంటే న్యాచురల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ప్రకృతి తనకి సరిపోయే బలమైన, తెలివైన లక్షణాలున్న జీవులని సెలెక్ట్ చేసుకొని సరిపోని వాటిని ఎలిమినేట్ చేస్తుంది. ఈ ప్రాసెసే కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరిగి ఒక చిన్న కణం నుండి ఈ రోజు మనం చూస్తున్న అంత పెద్ద తిమింగలం వరకు, చిన్న చీమ నుండి అందమైన పూల మొక్కల వరకు అన్ని రకాల జీవులను సృష్టించింది. అందుకే ఈ మూడు లక్షణాలు జీవం అనే బిల్డింగ్ కి ఫౌండేషన్ లాంటివి. సో అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మ్యూల్ అంటే గాడిద, గుర్రం కలిస్తే పుట్టినవి. అవి బ్రతికే ఉంటాయి, కానీ వాటికి పిల్లలు పుట్టరు. మరి వాటిని జీవులు అనాలా వద్దా? అలాగే కంప్యూటర్ వైరస్లున్నాయి. అవి తమ కాపీలను తామే సృష్టించుకుంటాయి. వాటిలో చిన్న చిన్న మార్పులు కూడా వస్తాయి. మరి వాటిని జీవులు అనాలా? అండ్ మనకు తెలిసిన వైరస్ల సంగతి ఏంటి? అవి బ్రతుకున్నాయా లేదా? అవి వేరే జీవి కణంలోకి వెళ్తేనే తమ సంఖ్యను పెంచుకోగలవు, సొంతంగా ఏమీ చేయలేవు. కాబట్టి జీవం అంటే ఈ డెఫినేషన్స్ మాత్రమే సరిపోవు. కాబట్టి రెండు డెఫినేషన్ చూద్దాం. జీవక్రియ పరంగా అంటే మెటబాలిజం పరంగా ఒక వస్తువు తన చుట్టూ ఉన్న ప్రకృతి నుండి శక్తిని, పదార్థాలను తీసుకొని తన లోపల ఒక స్థిరమైన వాతావరణాన్ని కాపాడుకుంటూ వ్యర్థాలను బయటికి పంపగలిగితే దాన్ని జీవి అనొచ్చు. కానీ ఇక్కడ కొన్ని చిక్కులున్నాయి. టార్డిగ్రేడ్స్ అంటే చిన్న జీవులున్నాయి. అవి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా బ్రతకగలవు. వాటిని మంచుగడ్డలో గడ్డ కట్టించినా, అంతరిక్షంలోకి తీసుకెళ్లినా చావవు. అవి తమ జీవక్రియను పూర్తిగా ఆపేసి ఒక రకమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మంచి పరిస్థితులు రాగానే మామూలుగా అయిపోతాయి. మరి ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు అవి బ్రతుకున్నట్ట, లేనట్ట? అండ్ ఇంకో ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్. అది బయట నుండి కరెంట్ అంటే శక్తిని తీసుకుంటుంది, లోపల చల్లగా ఒక స్థిరమైన వాతావరణం ఉంచుతుంది, వేడి గాలిని, వ్యర్థాన్ని బయటికి పంపుతుంది. మరి ఫ్రిడ్జ్ ను జీవి అనాలా? అనలేం కదా. కాబట్టి ఈ రెండు నిర్వచనాలను కలిపి చూస్తే మనకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఒక వస్తువుకు జీవక్రియ ఉండి, పొరలతో కప్పబడి ఉండి, రీప్రొడక్షన్, వేరియేషన్ అండ్ వంశపారంపర్యత అనే లక్షణాలుంటే
దాన్ని మనం జీవం అనొచ్చు. సో ఇప్పుడు ఏలియన్స్ విషయానికి వస్తే వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు, కాబట్టి మనం కొంచెం ఓపెన్ మైండ్ తో ఉండాలి. సైంటిస్టులు ఎవల్యూషన్ గురించి మాట్లాడేటప్పుడు నమూనా అంటే ప్యాటర్న్ అండ్ ప్రక్రియ అంటే ప్రాసెస్ ఈ రెండు మాటల్ని ఎక్కువగా వాడతారు. జీవవృక్షం అనేది ఒక ప్యాటర్న్ లాంటిది, కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరిగిన ఎవల్యూషన్ ప్రాసెస్ ఫలితంగా ఏర్పడిన చిత్రం. కానీ ఆ చెట్టును చూస్తే ఆ ప్రాసెస్ ఎలా జరిగిందో దాని వెనుక ఉన్న శక్తులేంటో పూర్తిగా తెలియదు. అండ్ చాలా శక్తులు ఉండొచ్చు, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఎప్పుడు ఎక్కడైనా పనిచేసే ఒక శక్తి ఉంది. అదే డార్విన్ చెప్పిన న్యాచురల్ సెలక్షన్. అయితే ఈ న్యాచురల్ సెలక్షన్ అనేది కొన్ని లక్షల సంవత్సరాల పాటు జరిగే ప్రాసెస్ అని అనుకుంటాం, అండ్ అది కూడా నిజమే. కానీ కొన్నిటి విషయంలో అది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, అండ్ దాన్ని మనం కళ్ళతో చూడొచ్చు కూడా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాలో యాంటీబయాటిక్ మందులను తట్టుకునే శక్తి పెరగడం. ఇది మనందరికీ పెద్ద తలనొప్పిగా మారింది. సో కథ ఏంటంటే, మనం ఏదైనా కొత్త యాంటీబయాటిక్ వాడినప్పుడు దాదాపు 99% బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి. కానీ ఆ బ్యాక్టీరియాస్లో కొన్నిటికి సహజంగానే ఆ మందును తట్టుకునే శక్తి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ తట్టుకున్న కొన్ని బ్యాక్టీరియా బ్రతికి లక్షల సంఖ్యలో పిల్లల్ని కంటాయి. కొన్ని గంటల్లోనే ఆ యాంటీబయాటిక్ కు లొంగని కొత్త తరం బ్యాక్టీరియా తయారవుతుంది. ఇలాంటిదే పురుగుల మందులను తట్టుకునే కీటకాల్లో కూడా చూస్తాం. కాకపోతే కీటకాలకు పిల్లలు పుట్టడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కాబట్టి ఈ మార్పు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే ఒకప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ వల్ల చెట్లన్నీ నల్లగా మారిపోయేవి. అప్పుడు తెల్లగా ఉండే రెక్కల పురుగులు పక్షులకు సులభంగా కనిపించి వాటికి ఆహారమయ్యాయి. కానీ అదే జాతిలో ఉన్న నల్లటి రెక్కల పురుగులు ఆ నల్లటి చెట్ల మీద కనిపించకుండా బ్రతికిపోయాయి. అలా కొన్ని దశాబ్దాలలోనే ఆ ప్రాంతంలో నల్లటి రెక్కల పురుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇదంతా ప్రకృతిలో జరిగే న్యాచురల్ సెలక్షన్ వల్లనే అని చెప్పొచ్చు. కొన్నిసార్లు ప్రకృతిలో అనుకోని సంఘటనల వల్ల కూడా ఈ న్యాచురల్ సెలక్షన్ చాలా బలంగా పనిచేస్తుంది. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద గ్రాశకలం వచ్చి భూమిని ఢీకొట్టింది. దాని దెబ్బకు డైనోసార్లతో సహా భూమి మీద ఉన్న 75% జీవజాతులు అంతరించిపోయాయి. కానీ ఆ ప్రళయాన్ని తట్టుకుని కొన్ని జీవులు బ్రతికాయి. ఆ బ్రతికిన వాటి నుండే మళ్ళీ కొత్త జీవరాశులు పుట్టుకొచ్చాయి. అండ్ ఎక్స్టింక్షన్ కి ర్యాపిడ్ ఎవల్యూషన్ కి మధ్య తేడా చాలా సన్నగా ఉంటుంది. కాకపోతే ప్రకృతిలో ఈ ఎంపిక చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. కానీ నెమ్మదిగా పనిచేసినంత మాత్రాన దాని ప్రాముఖ్యత తగ్గదు. దాన్ని గమనించడం కొంచెం కష్టం అవుతుంది అంతే. అయితే డార్విన్ చెప్పిన సిద్ధాంతంలో ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేశాడు. సింపుల్ గా చెప్పాలి అంటే ఎవల్యూషన్ జరగడానికి న్యాచురల్ సెలక్షనే మెయిన్ రీజన్, కానీ ఆ ఒక్కటే కారణం కాదు అని ఆయన అన్నారు. మరి మిగతా కారణాలు ఏంటి అని చూస్తే, ఒకటి జన్యు ప్రవాహం అంటే జెనెటిక్ డ్రిఫ్ట్. ఇది ఒక రకమైన లాటరీ లాంటిది. అంటే ఒక జీవికి ఉన్న లక్షణం దానికి మంచిదా చెడ్డదా అని కాకుండా కేవలం అదృష్టం వల్ల ఆ లక్షణం తర్వాత తరానికి వెళ్లడం. ఇది చిన్న జనాభాలో ఎక్కువగా జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి ఒక 10 కుందేళ్ల గుంపులో 5 తెల్లవి 5 నల్లవి ఉన్నాయి అనుకుందాం. అనుకోకుండా ఒక కొండచర్య విరిగిపడి ఆ 5 తెల్ల కుందేళ్లు చనిపోతే ఆ తర్వాత తరంలో నల్ల కుందేళ్లే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నలుపు రంగు వాటిని కాపాడలేదు, కేవలం అదృష్టం కలిసొచ్చిందంతే. అయితే ఎవల్యూషన్ లో న్యాచురల్ సెలక్షన్ దే పెద్ద పాత్ర అని చాలా మంది సైంటిస్టులు నమ్ముతారు. కానీ ఈ సహజ ఎంపిక పనిచేయాలి అంటే దానికి ముందు ఒక ముఖ్యమైన విషయం జరగాలి. అదే జీవులలో వేరియేషన్ ఉండడం. ఇది ఎందుకు ఇంపార్టెంటో ముందే చెప్పుకున్నాం. మన చుట్టూ ఉన్న జీవులను చూస్తే అన్ని రకాలుగా ఉంటాయి. మనుషుల్లోనే ఎంత తేడా, అందరం ఒకేలా ఉండం కదా. అయితే ఈ వేరియేషన్ ఎక్కడి నుండి వస్తుంది అంటే దీనికి మూల కారణం మన జన్యువులలో జరిగే చిన్న చిన్న మార్పులు. ఈ మార్పులనే మ్యూటేషన్ అంటారు, అంటే పరివర్తన. మన శరీరంలోని ప్రతి కణంలో DNA అనే ఒక పెద్ద అణువు ఉంటుంది. అదొక పెద్ద పుస్తకం లాంటిది. మన శరీరాన్ని ఎలా నిర్మించాలో అందులో రాసి ఉంటుంది. ఈ DNA కొన్ని కోట్ల అక్షరాలతో తయారవుతుంది. కణాల విభజన చెందేటప్పుడు ఈ DNA కూడా కాపీ అవుతుంది. ఆ కాపీ చేసే ప్రాసెస్ లో అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం పడవచ్చు. ఈ చిన్న తప్పే పరివర్తన అంటే మ్యూటేషన్. ఈ మ్యూటేషన్లు చాలా వరకు ఎలాంటి ప్రభావాన్ని చూపవు, కొన్నిసార్లు ప్రాబ్లం గా మారతాయి. కానీ చాలా అరుదుగా కొన్ని మ్యూటేషన్లు జీవికి ఏదైనా కొత్త లక్షణాన్ని లేదా ఒక మేలును కలిగిస్తాయి. ఈ వేరియేషన్ అనేది లేకపోతే న్యాచురల్ సెలక్షన్ పనిచేయడానికి ఏమీ ఉండదు. అందరూ ఒకేలా ఉంటే ప్రకృతి ఎవరిని ఎంపిక చేసుకుంటుంది? సెక్షువల్ రీప్రొడక్షన్ కూడా వేరియేషన్ పెరగడానికి ఒక ముఖ్య కారణం. తల్లిదండ్రుల నుండి వచ్చిన జన్యువులు కలిసి ఒక కొత్త కలయిక అంటే కాంబినేషన్ ఏర్పడుతుంది. అందుకే పిల్లలు తల్లిదండ్రులు పోలి ఉన్న అచ్చం వాళ్ళలా ఉండరు. ఈ వేరియేషన్ అనే రా మెటీరియల్ తో న్యాచురల్ సెలక్షన్ అనే ప్రక్రియ పనిచేసి జీవ ప్రపంచాన్ని ఇంత అందంగా ఇంత వైవిధ్యభరితంగా తీర్చిదిద్దింది. ఇదంతా జీవం పుట్టిన తర్వాత జరిగిన కథ. మరి అసలు జీవం ఎలా పుట్టింది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది.
అయితే జీవం అనేది ఎలాంటి ప్రాణం లేని నిర్జీవమైన పదార్థాల నుండే కదా పుట్టేది. అండ్ ఆ నిర్జీవమైన పదార్థమే కార్బన్ అని మనకు తెలుసు. ఆ కార్బన్ తోనే మనం తయారయ్యామని కూడా మనకు తెలుసు. అయితే నిర్జీవమైన కార్బన్ అణువుల నుండి జీవం పుట్టడానికి 7 మెట్లు ఎక్కాలి. అండ్ అదొక పెద్ద కథ. ఈ కథ మొదలవ్వాలి అంటే ముందు హీరోలు కావాలి కదా. జీవం అనే కథకు హీరోలు ఆర్గానిక్ అణువులు, అంటే కార్బన్ ఉన్న అణువులు. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి ఒక అగ్నిగోళంలో ఉండేది. అప్పుడు వాతావరణంలో మీథేన్, అమ్మోనియా, నీటి ఆవిరి, హైడ్రోజన్ లాంటి వాయువులుండేవి. ఆక్సిజన్ అస్సలు లేదు. ఈ వాయువుల మీద పిడుగులు పడినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వాటి నుండి వచ్చిన శక్తి వల్ల ఈ సింపుల్ వాయువులు ఒకదానితో ఒకటి కలిసి కొంచెం పెద్దవైన సింపుల్ గా ఉండే ఆర్గానిక్ అణువులు తయారయ్యాయి. అయితే ఇదేదో నోటి మాట కాదు. 1950లలో మిల్లర్ యూరియా ప్రయోగంలో సైంటిస్టులు ల్యాబ్లో ఇలాంటి వాతావరణాన్ని సృష్టించి నిజంగానే ఆర్గానిక్ అణువులు తయారవడాన్ని చూశారు. ఇవి మన వంట గ్యాస్ లాంటివి, చాలా బేసిక్ ఎలిమెంట్స్ ఇవి. అండ్ రెండో మెట్టు, మొదటి దశలో పుట్టిన సింపుల్ అణువులు ఆనాటి సముద్రాల్లో కలిసిపోయి ఒక రసాయనిక సూప్ లాగా తయారయ్యాయి. ఈ సూప్ లో ఆ అణువులు ఒకదానికొకటి తగులుతూ కలుస్తూ ఇంకాస్త పెద్దవైన ఆల్కహాల్ లాంటి అణువులుగా మారాయి. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా కొన్ని లక్షల సంవత్సరాల పాటు జరిగి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మూడో మెట్టు, ఇక్కడ నుండి అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఆ రసాయనిక సూప్ లో లేదా బంకమట్టి నిక్షేపాలలో లేదా సముద్ర గర్భంలోని వేడి నీటి బుగ్గల దగ్గర జీవానికి అత్యంత అవసరమైన బిల్డింగ్ బ్లాక్స్ తయారయ్యాయి. అవే అమైనో ఆమ్లాలు మరియు న్యూక్లియోటైడ్లు. అమైనో ఆమ్లాలంటే ప్రోటీన్లను తయారు చేసే ఇటుకలు, న్యూక్లియోటైడ్లంటే డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏలను తయారు చేసే ఇటుకలు. ఇవి లేకుండా జీవం అనే బిల్డింగ్ ని కట్టలేం. ఈ అణువులు అంతరిక్షం నుండి ఉల్కల ద్వారా భూమికి చేరి ఉండొచ్చని కొంతమంది సైంటిస్టులు నమ్ముతారు. ఎలాగైతేనేం జీవానికి కావలసిన ముడి సరుకు సిద్ధమైంది. ఇప్పుడు నాలుగో మెట్టు. అండ్ ఇప్పుడు మన దగ్గర జీవానికి కావలసిన ఇటుకలు అంటే అమైనో ఆమ్లాలు, న్యూక్లియోటైడ్లు ఉన్నాయి. కానీ ఊరికే పడి ఉన్న ఇటుకలు వాటంతట అవి కలిసి ఒక ఇల్లు కట్టుకోలేవు కదా. అలాగే ఈ చిన్న చిన్న అణువులు వాటంతట అవే కలిసి డిఎన్ఏ, ప్రోటీన్ లాగా పెద్ద పెద్ద యంత్రాలుగా మారడం అనేది చాలా పెద్ద జంప్. అయితే ఇది ఎలా జరిగిందనేది ఇప్పటికీ సైన్స్ లో ఒక పెద్ద మిస్టరీ. ఒక థియరీ ప్రకారం ఆర్ఎన్ఏ ప్రపంచం అనేది దీనికి సమాధానం కావచ్చు. డిఎన్ఏ లాగే ఆర్ఎన్ఏ కూడా సమాచారాన్ని దాచుకోగలదు. కానీ ప్రోటీన్ల లాగే అది కొన్ని రసాయనిక చర్యలను వేగవంతం కూడా చేయగలదు. కాబట్టి బహుశా మొట్టమొదట ఆర్ఎన్ఏ పుట్టి ఇన్ఫర్మేషన్ ని దాచుకోవడం, పనులు చేయడం రెండు అది చేసి ఉండొచ్చు. ఆ తర్వాత కాలక్రమేణా డిఎన్ఏ సమాచారాన్ని దాచుకోవడానికి, ప్రోటీన్లు పనులు చేయడానికి స్పెషలైజ్ అయ్యి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఐదో మెట్టు, ఆర్ఎన్ఏ, ప్రోటీన్లు అని ఈ పెద్ద పెద్ద యంత్రాలు తయారయ్యాక అవి ఊరికే కూర్చోలేదు. అవి తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న అణువులను తీసుకొని వాటితో రకరకాల పనులు చేపేయడం మొదలుపెట్టాయి. ఒకదానితో ఒకటి కలిసి ఒక చిన్న ఫ్యాక్టరీలా పనిచేయడం ప్రారంభించాయి. శక్తిని గ్రహించడం, దాన్ని వాడుకోవడం, కొత్త అణువులను తయారు చేయడం, ఇలాంటి పనులన్నీ మొదలయ్యాయి. దీన్నే మనం ప్రోటో మెటబాలిజం అంటారు. సో ఇప్పుడు ఆరో మెట్టు, అంటే ఈ ఫ్యాక్టరీ పనిచేయాలంటే దానికి ఒక హద్దు, ఒక సరిహద్దు కావాలి. బయటి ప్రపంచంలోని గందరగోళం నుండి తనను తాను కాపాడుకోవాలి. ఇక్కడే కొవ్వు అణువులు అంటే లిపిడ్స్ సీన్లోకి వచ్చాయి. ఈ కొవ్వు అణువులకు ఒక విచిత్రమైన గుణం ఉంటుంది. వాటిని నీళ్ళలో వేస్తే వాటంతట అవే కలిసి ఒక చిన్న బుడగల్లాగా ఏర్పడతాయి. ఈ బుడగలే మన కణాల చుట్టూ ఉండే పొరలు అంటే మెంబ్రెన్స్. ఈ కొవ్వు బుడగలనేవి ఆ జీవక్రియ ఫ్యాక్టరీని తమ లోపల బంధించి దానికి ఒక రక్షణ కవచంలా మారాయి. ఇదే మొట్టమొదట ప్రోటోసెల్ లేదా ప్రాథమిక కణం. అండ్ ఇప్పుడు ఏడో మెట్టు. సో మన దగ్గర ఒక పనిచేసే ఫ్యాక్టరీ ఉంది, దానికి ఒక రక్షణ గోడ కూడా ఉంది. కానీ అదొక్కటే ఉంటే సరిపోదు కదా, అది తనలాంటి ఇంకో ఫ్యాక్టరీని తయారు చేసుకోగలగాలి. అప్పుడే జీవం ముందుకు సాగుతుంది. దీన్నే రీప్రొడక్షన్ అంటారు. బహుశా ఆ కొవ్వు బుడగలు లోపల పదార్థం పెరుగుతున్న కొద్దీ పెద్దవయ్యి ఏదో ఒక సమయంలో రెండు చిన్న బుడగలుగా విడిపోయి ఉండొచ్చు. విడిపోయేటప్పుడు లోపల ఉన్న యంత్రాలను, సమాచారాన్ని అంటే ఆర్ఎన్ఏ లాంటివి కూడా పంచుకుని ఉండొచ్చు. అలా ఒక కణం నుండి రెండు కణాలు పుట్టడం మొదలైంది. జీవం అనే అద్భుతమైన కథకు ఇదే నాంది. అయితే ఈ 7 మెట్లలో మొదటి 3 చాలా ఈజీ. అవి విశ్వంలో ఎక్కడ పడితే అక్కడ జరుగుతాయి. అంతరిక్షంలో, ఉల్కలలో కూడా ఈ సింపుల్ అణువులు దొరుకుతాయి. ఇది జస్ట్ కెమిస్ట్రీ, ఇంకా బయాలజీ సీన్లోకి రాలేదు. కానీ చివరి 4 మెట్లు ఎక్కడమే అసలు టాస్క్. ఇక్కడే కెమిస్ట్రీ బయాలజీగా మారుతుంది. డిఎన్ఏ, ప్రోటీన్ లాంటివి మన భూమి మీద తప్ప ఇంకెక్కడా దొరకలేదు. రేపేదైనా ఒక చిన్న ఆస్ట్రాయిడ్ మన పెరట్లో పడి దానిలో ఒక అమైనో ఆమ్లం దొరికితే పేపర్లో ఒక చిన్న వార్త వస్తుంది అంతే. కానీ దాంట్లో ఒక ప్రోటీన్ దొరికితే మాత్రం అది ప్రపంచంలోనే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. కొంతమంది సైంటిస్టులు పాన్స్పెర్మియా అనే ఒక థియరీని నమ్ముతారు.
వాళ్ళు ఏమంటారంటే జీవం మన భూమి మీద పుట్టలేదు, ఎక్కడో వేరే గ్రహం మీద పుట్టి అక్కడి నుండి చిన్న చిన్న బీజాంశాల రూపంలో రాళ్లలో దాక్కొని అంతరిక్ష ప్రయాణం చేసి భూమిని చేరింది. ఇక్కడికొచ్చాక ఆ బీజాంశాలు మళ్లీ బ్రతికి మన జీవవృక్షాన్ని మొదలుపెట్టాయి అని చెప్తారు. వినడానికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, అంటే ఏలియన్ విత్తనాలన్నమాట. కానీ చాలా మంది సైంటిస్టులు దీన్ని నమ్మరు. జీవం మన భూమి మీదే పుట్టింది అని చెప్పే టెరాస్పెర్మియా అనే సిద్ధాంతమే కరెక్ట్ అని వాళ్ళ గట్టి నమ్మకం. ఎందుకంటే 3 సింపుల్ కారణాలున్నాయి. మొదటిది, మన సౌర వ్యవస్థలో భూమి తప్ప ఇంకెక్కడ జీవం ఉన్నట్లు మనకి ఇప్పటి వరకు గట్టి ఆధారాలు లేవు. జూపిటర్తో పాటు శని ఉపగ్రహాల మంచు కింద సముద్రాలు ఉండొచ్చని ఊహిస్తున్నారు, కానీ అక్కడ జీవం పుట్టిందని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. అంటే భూమి మీద ఉన్న జీవులు కొన్ని అక్కడ బ్రతకగలవేమో, కానీ జీవం అక్కడ పుట్టడం చాలా కష్టం. అండ్ రెండవది, ఒకవేళ మన పక్క నక్షత్రం దగ్గర నుండి జీవం రావాలన్నా అది కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయాణించాలి. ఆ ప్రయాణంలో అంతరిక్షంలోని భయంకరమైన రేడియేషన్ ని, చలిని, గ్రావిటీని తట్టుకుని ఏ జీవి బ్రతకడం అసాధ్యం. మన భూమి మీద ఉన్న టార్డిగ్రేడ్ అనే సూపర్ జీవి కూడా అంతరిక్షంలో కొద్ది రోజులు మాత్రమే తట్టుకోగలిగింది. అది చాలా వరకు చనిపోయాయి. అలాంటిది లక్షల సంవత్సరాల ప్రయాణం అంటే అసాధ్యం. అండ్ మూడవది ఏంటంటే, జీవం ఎలా పుట్టింది అని చెప్పడానికి పాన్స్పెర్మియా థియరీ సమాధానం కాదు. ఎందుకంటే జీవం ఎలా పుట్టింది అనే ప్రశ్నకు ఈ సిద్ధాంతం సమాధానం చెప్పదు. ఆ ప్రశ్నను ఇంకో గ్రహం మీదకి నెట్టేస్తుందంతే. జీవం అనేది మన గ్రహం మీద పుట్టినా వేరే గ్రహం మీద పుట్టినా మన క్వశ్చన్ ఒక్కటే, జీవం ఎలా పుట్టింది అని మాత్రమే. అఫ్ కోర్స్ ఒక గ్రహం మీద జీవం పుట్టడం అనేది చాలా అరుదైన సంఘటన కావచ్చు, కానీ ఈ విశ్వంలో కొన్ని వందల బిలియన్ల గెలాక్సీలున్నాయి. ప్రతి గెలాక్సీలో కొన్ని వందల బిలియన్ల నక్షత్రాలున్నాయి. వాటి చుట్టూ ట్రిలియన్ల కొద్ది గ్రహాలు తిరుగుతున్నాయి. ఇన్ని కోట్ల గ్రహాలలో కొన్నిటి మీద జీవం పుట్టడం అనేది అసంభవం కాదు, దాదాపు ఖాయం. దాని గురించి తెలుసుకోవాలి అంటే మనం మన పాలపుంత గెలాక్సీలోకి చూస్తూ తెలుసుకుందాం. సో ఇప్పుడు జీవం భూమి మీదే పుట్టింది అని అనుకుందాం. మరి మనలాంటి జీవం ఇంకెక్కడైనా ఉందా అని తెలుసుకోవాలి అంటే ముందు మనం మన ఇంటిని, అంటే మన పాలపుంత గెలాక్సీని సరిగ్గా అర్థం చేసుకోవాలి. రాత్రిపూట ఆకాశంలో తెల్లగా పాలలాగా ఒక చార కనిపిస్తుంది కదా, దాన్ని మనం పాలపుంత లేదా ఆకాశగంగా అంటాం. మన పూర్వీకులు దాన్ని దేవతలు నడిచే దారి అని, ఒక పవిత్రమైన నది అని అనుకున్నారు. కానీ గెలీలియో తన టెలిస్కోప్తో చూసినప్పుడు ఆ పాలచారలో కొన్ని లక్షల నక్షత్రాలు ఉన్నాయని కనుక్కున్నాడు. అప్పటి నుండి మన ఆలోచన ధోరణి మారింది. మనం చూసే ఆ పాలపుంత నిజానికి మన గెలాక్సీ యొక్క ఒక చిన్న భాగం మాత్రమే. మన గెలాక్సీ ఒక పెద్ద బల్లపరుపుగా ఉండే చక్రం లాంటిది. ఊహించుకోవడానికి ఒక పెద్ద చపాతీ లేదా దోశ లాంటిది అనుకోండి. ఈ చపాతీ మధ్యలో కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది, దాన్ని సెంట్రల్ బల్జ్ అంటారు. ఆ ఉబ్బెత్తు నుండి బయటకు వచ్చేసరికి బల్లపరుపుగా ఉండే భాగాన్ని డిస్క్ అంటారు. ఈ డిస్కులోనే సుడులు తిరుగుతున్నట్టుగా ఉండే స్పైరల్ ఆర్మ్స్ ఉంటాయి. ఈ మొత్తం చపాతీ చుట్టూ ఒక పెద్ద గుమ్మడికాయలాగా నక్షత్రాలతో కూడిన ఒక తేజో వలయం అంటే హాలో ఉంటుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మనం ఈ చపాతీ లోపల ఒక చిన్న నువ్వుల గింజంత ప్రదేశంలో ఉన్నాం. అందుకే మనం ఏ వైపు చూసినా మనకు నక్షత్రాలు కనిపిస్తాయి. కానీ మనం ఆ చపాతీ అంచు వైపు చూసినప్పుడు మనకు చాలా ఎక్కువ నక్షత్రాలు ఒకే చోట గుంపుగా ఆ పాలచారలా కనిపిస్తాయి. అదే మనం చపాతీకి పైకి కానీ కింది కానీ చూస్తే అక్కడ నక్షత్రాలు పలుచగా ఉంటాయి. అందుకే ఆకాశంలో కొన్ని చోట్ల చుక్కలు దట్టంగా, కొన్ని చోట్ల పలుచగా ఉంటాయి. మన పాలపుంతలో కేవలం నక్షత్రాలే కాదు, వాటి మధ్యలో చాలా గ్యాస్, ధూళి కూడా ఉన్నాయి. ఈ ధూళి మేఘాల వల్లే మనకు ఆకాశంలో కొన్ని చోట్ల నల్లటి మచ్చల్లా కనిపిస్తాయి. అక్కడ వెనకాల ఉన్న నక్షత్రాలు మనకు కనిపించవు. వీటన్నిటితో పాటు మనకు అస్సలు కనిపించని, దేనితో సంబంధం పెట్టుకొని ఒక విచిత్రమైన పదార్థం కూడా ఉంది. అదే చీకటి పదార్థం, అంటే డార్క్ మ్యాటర్. ఇది మన గెలాక్సీలో ఉన్న మామూలు పదార్థం కంటే 5 రెట్లు ఎక్కువ ఉందని సైంటిస్టులు అంటారు. అదెలా ఉంటుందో ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సరే, మన ఇల్లు ఇంత పెద్దగా ఉంది కదా, మరి ఇందులో మనలాంటి వాళ్ళు ఉండడానికి ఎన్ని అవకాశాలున్నాయి? అంటే మన గెలాక్సీలో మొత్తం ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, వాటి చుట్టూ ఎన్ని గ్రహాలు తిరుగుతున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. మన గెలాక్సీలోని నక్షత్రాలన్నిటినీ లెక్కబెట్టలేం. చాలా నక్షత్రాలు మనకు కనిపించినంత దూరంలో ఉన్నాయి. కొన్నిటిని ధూళి మేఘాలు కప్పేశాయి. అందుకే సైంటిస్టులు ఒక తెలివైన పద్ధతిని వాడతారు. గెలాక్సీ మొత్తం బరువును, అంటే మాస్ను అంచనా వేసి దాని నుండి నక్షత్రాల సంఖ్యను లెక్కిస్తారు. ఒక గెలాక్సీ ఎంత వేగంగా తిరుగుతుందో చూసి దాని బరువును చెప్పవచ్చు. మన సూర్యుడు మన సౌర వ్యవస్థతో కలిసి గెలాక్సీ కేంద్రం చుట్టూ సెకనుకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. ఇంత స్పీడ్ గా వెళ్తున్న ఒక రౌండ్ పూర్తి చేయడానికి మనకు 25 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ వేగాన్ని బట్టి మన గెలాక్సీ బరువు మన సూర్యుడి కంటే కొన్ని వందల బిలియన్ల రెట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి అన్ని నక్షత్రాలు మన సూర్యుడిలాగే ఉంటాయా? ఉండవు. నక్షత్రాల్లో చాలా రకాలున్నాయి. మన సూర్యుడి కంటే 100 రెట్లు పెద్దవైన మహా నక్షత్రాలున్నాయి.
అలాగే మన సూర్యుడిలో 10వ వంతు కూడా లేని చిన్న మరుగుజ్జు నక్షత్రాలు కూడా ఉన్నాయి. మన గెలాక్సీలో అత్యధికంగా ఉన్నవి ఎర్ర మరుగుజ్జులు. ఇవి మన సూర్యుడి కంటే చాలా చిన్నగా చల్లగా ఉంటాయి. ఈ లెక్కలన్నీ కలిపి చూస్తే మన పాలపుంత గెలాక్సీలో సుమారుగా 100 నుండి 400 బిలియన్లు అంటే 10,000 నుండి 40,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయని అంచనా. వావ్, 40,000 కోట్ల నక్షత్రాలు. మరి గ్రహాలు ఎన్ని ఉంటాయి? ఇటీవల పరిశోధన ప్రకారం దాదాపు ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలున్నాయని తెలుస్తుంది. కొన్ని నక్షత్రాల చుట్టూ మన సౌర వ్యవస్థలాగే 8-9 గ్రహాలుంటే కొన్నిటి చుట్టూ 1-2 ఉండొచ్చు. సో యావరేజ్గా ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం ఉందని అనుకున్నా సరే మన గెలాక్సీలో కనీసం 40,000 కోట్ల గ్రహాలుంటాయి. అండ్ ఈ నెంబర్ వింటుంటేనే మైండ్ బెండ్ అయినట్టు అనిపిస్తుంది కదా. సో ఇన్ని కోట్ల గ్రహాలలో మన భూమి లాంటి గ్రహాలు కొన్ని లక్షలైనా ఉండవా? వాటిలో కొన్నిటి మీద జీవం పుట్టి ఉండదా? ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అండ్ మనం ఇంతకుముందు మన గెలాక్సీ ఒక చపాతీ లాంటిదని అనుకున్నాం కదా. ఆ చపాతీ మీద సుడులు తిరుగుతున్నట్టుగా స్పైరల్ ఆర్మ్స్ ఉంటాయని కూడా చెప్పుకున్నాం. ఈ ఆర్మ్స్ చాలా స్పెషల్, ఎందుకంటే ఇక్కడే కొత్త నక్షత్రాలు పుడతాయి. ఇవి మన గెలాక్సీలోని స్టెల్లార్ నర్సరీస్ అన్నమాట. అయితే ఈ ఆర్మ్స్ ఎలా ఏర్పడతాయి అనే దాని మీద ఒక థియరీ ఉంది. దాని ప్రకారం ఇవి గెలాక్సీ డిస్క్ లో ప్రయాణించే ఒక రకమైన సాంద్రత తరంగాలు, అంటే డెన్సిటీ వేవ్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇవి ఒక రకమైన కాస్మిక్ ట్రాఫిక్ జామ్లు. ఈ ట్రాఫిక్ జామ్ లోకి నక్షత్రాలు గ్యాస్ ధూళి నెమ్మదిగా ప్రవేశించి అక్కడ ఒత్తిడికి గురై కొత్త నక్షత్రాలను సృష్టిస్తాయి. ఆ తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చేస్తాయి. అంటే ఈ ఆర్మ్ లో ఉండే నక్షత్రాలు శాశ్వతంగా అక్కడే ఉండవు, అవి వస్తూ పోతూ ఉంటాయి. మన సూర్యుడు, మన భూమి కూడా ప్రస్తుతం అలాంటి ఒక స్పైరల్ ఆర్మ్ లోనే ఉన్నాయి. దాని పేరు ఓరియన్ ఆర్మ్. ఇది మన గెలాక్సీలోనే ఒక చిన్న ఆర్మ్, అందుకే దీన్ని ఓరియన్ స్పర్ అని కూడా అంటారు. మనం ఈ ఆర్మ్ లోనే పుట్టాం. ఇంకా చాలా కాలం పాటు ఇక్కడే మన ప్రయాణం కొనసాగుతుంది. రాత్రిపూట మనం చూసే నక్షత్రాలలో చాలా వరకు, అంటే మన కంటికి కనిపించే నక్షత్రాలలో దాదాపు అన్ని ఈ ఓరియన్ ఆర్మ్ కు చెందినవే. ఎగ్జాంపుల్ కి మనం అందరం గుర్తుపట్టే ఓరియన్ నక్షత్ర రాశి ఉంది కదా, దీన్ని తెలుగులో వేటగాడు నక్షత్ర మండలం అని పిలుస్తారు. ఎందుకంటే చూడ్డానికి అలాగే ఉంటుంది. దానిలో ఉండే బీటల్ జ్యూస్, రైజెల్ లాంటి ప్రకాశవంతమైన నక్షత్రాలన్నీ మనకు చాలా దగ్గరలో, అంటే మన ఓరియన్ ఆర్మ్ లోనే ఉన్నాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నక్షత్ర రాశి అంటే కాన్స్టలేషన్ ఇదొక మాయ లాంటిది. అంటే ఓరియన్ నక్షత్ర రాశిలో మనకు కనిపించే నక్షత్రాలు ఒకదానికొకటి పక్కనే ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ నిజానికి వాటి మధ్య కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. మనం భూమి మీద నుండి చూసినప్పుడు అవి ఒకే దిశలో ఉండడం వల్ల మనకు ఒక ఆకారంలా కనిపిస్తాయి అంతే. మనం వేరే నక్షత్రం దగ్గర నుండి చూస్తే ఆ ఆకారాలన్నీ మారిపోతాయి. కాబట్టి మన కాస్మిక్ చిరునామా ఏంటంటే భూగ్రహం, సౌర వ్యవస్థ, ఓరియన్ ఆర్మ్, పాలపుంత గెలాక్సీ. ఇదే మన అడ్రస్. అయితే గెలాక్సీలు కూడా మనలాగే పుడతాయి, పెరుగుతాయి, ముసలివి అవుతాయి. మన పాలపుంత గెలాక్సీ పుట్టి సుమారు 1300 కోట్ల సంవత్సరాలైంది. విశ్వం పుట్టిన కొద్ది కాలానికి ఇది ఏర్పడింది. మొట్టమొదట పుట్టిన నక్షత్రాలు చాలా భిన్నంగా ఉండేవి. అవి కేవలం 2 మూలకాలతోనే తయారయ్యాయి, హైడ్రోజన్ మరియు హీలియం. విశ్వం పుట్టినప్పుడు ఈ రెండే ఉన్నాయి. కార్బన్, ఆక్సిజన్, ఇనుము లాంటి బరువైన మూలకాలు, అంటే ఖగోళ శాస్త్రవేత్తలు వీటన్నింటినీ కలిపి లోహాలు అంటే మెటల్స్ అంటారు. సో ఇవన్నీ అప్పుడు లేవు. మరి ఈ బరువైన మూలకాలు ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగితే అవి నక్షత్రాల కడుపులో తయారయ్యాయి. నక్షత్రాలు తమ జీవిత కాలంలో హైడ్రోజన్ను హీలియంగా, హీలియంను కార్బన్గా, అలా ఒకదాని తర్వాత ఒకటి బరువైన మూలకాలను తయారు చేస్తాయి. ఒక పెద్ద నక్షత్రం తన జీవితం చివర్లో సూపర్నోవాగా పేలిపోయినప్పుడు అది తన కడుపులో తయారు చేసుకున్న ఈ బరువైన మూలకాలన్నింటినీ అంతరిక్షంలోకి వెదజల్లుతుంది. ఆ తర్వాత ఆ బరువైన మూలకాలతో కూడిన గ్యాస్, ధూళి మేఘాల నుండి కొత్త తరం నక్షత్రాలు పుడతాయి. మన సూర్యుడు అలాంటి ఒక 2వ, 3వ తరం నక్షత్రం. అందుకే మన సూర్యుడిలో, మన గ్రహాలలో చివరికి మన శరీరంలో కూడా కార్బన్, ఆక్సిజన్, ఐరన్ లాంటి బరువైన మూలకాలున్నాయి. మనం నక్షత్రాల ధూళితో తయారయ్యామని, వీఆర్ స్టార్ డస్ట్ అని కార్ల్ సాగన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు చెప్పింది అందుకే. దీని అర్థం ఏంటంటే జీవం అనేది విశ్వం పుట్టిన వెంటనే మొదలవ్వలేదు. జీవానికి కావలసిన కార్బన్, ఆక్సిజన్ లాంటి ఇటుకలను తయారు చేయడానికి విశ్వానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టింది. జీవం పుట్టడానికి కావలసిన లోహత్వం అంటే మెటాలిసిటీ సరైన మోతాదులో ఉన్న తర్వాతే జీవం పుట్టే అవకాశం ఏర్పడింది. ఇది మనకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తుంది. మన భూమి మీద జీవం పుట్టి 400 కోట్ల సంవత్సరాలు అయ్యింది. కానీ మన గెలాక్సీలో మనకంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల ముందే జీవం పుట్టడానికి అనువైన గ్రహాలు ఏర్పడి ఉండొచ్చు. అంటే ఈ గెలాక్సీలో మనకంటే ఎంతో సీనియర్ అయిన జీవరాశులు, మనకంటే ఎంతో అభివృద్ధి చెందిన నాగరికతలు ఉండే అవకాశం ఉంది. ఇది తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది కదా. అయితే ఇతర గ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉందని అనుకున్నాం. మరి ఆ జీవం ఎలా ఉంటుంది? అది కూడా మనలాగే కార్బన్ బేస్డ్ గా ఉంటుందా? దానికి కూడా కణాలుంటాయా? అది కూడా ఒక జీవ వృక్షంలాగా ఉంటుందా?
మనం ఇతర గ్రహాలపై జీవం కోసం వెతికేటప్పుడు మనం జీవ సంకేతాలు అంటే బయోసిగ్నేచర్స్ కోసం చూస్తాం. అంటే జీవం ఉంటేనే ఏర్పడే కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు లేదా వాయువులు. ఎగ్జాంపుల్ కి ఒక గ్రహం వాతావరణంలో ఆక్సిజన్, మీథేన్ రెండు ఒకేసారి ఎక్కువ మోతాదులో దొరికాయనుకోండి, అది జీవం ఉండడానికి ఒక బలమైన ఆధారం. ఎందుకంటే ఈ రెండు వాయువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి నాశనం అయిపోతాయి. అవి రెండు స్థిరంగా ఉండాలి అంటే వాటిని నిరంతరం ఉత్పత్తి చేసే ఒక మూలం ఉండాలి. భూమి మీద ఆ మూలం జీవమే. మరి ఇతర గ్రహాలపై జీవం మనలాగే ఒక జీవవృక్షంలాగా ఉంటుందా అంటే బహుశా ఉండొచ్చు. ఎందుకంటే ఎవల్యూషన్ అనేది ఎక్కడైనా ఒకే రకమైన నియమాలను పాటిస్తుంది, కానీ కొన్ని తేడాలు ఉండొచ్చు. ఒక గ్రహం మీద ఒకటి కంటే ఎక్కువ జీవవృక్షాలు ఉండొచ్చు. భూమి మీద ఉన్న జీవులందరికీ ఒకే ముత్తాత ఉన్నాడు, కానీ వేరే గ్రహం మీద రెండు వేరువేరు ప్రదేశాలలో రెండు వేరువేరు సమయాలలో రెండు వేరువేరు జీవవృక్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. మనం ముందుగా చెప్పుకున్నట్లు హారిజాంటల్ జీన్ ట్రాన్స్ఫర్ చాలా ఎక్కువగా జరిగితే అది చెట్టులా కాకుండా ఒక చిక్కుబడిన వలలాగా ఉండొచ్చు. దాన్నే నెట్ ఆఫ్ లైఫ్ అంటారు. అయితే మన గెలాక్సీలో 40,000 కోట్ల నక్షత్రాలున్నా జీవం కోసం అన్ని చోట్ల వెతకడం వేస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని ప్రదేశాలు జీవం ఉండడానికి అస్సలు అనుకూలంగా ఉండవు. అంటే చనిపోయిన నక్షత్రాలు, వైట్ డ్వార్ఫ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, బ్లాక్ హోల్స్, ఇవి నక్షత్రాల శవాలు. వాటి దగ్గర జీవం ఉండే అవకాశం లేదు. కాబట్టి మనం వెతకాల్సిందే గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు. గత 30 ఏళ్లలో మన సౌర వ్యవస్థ బయట కొన్ని వేల గ్రహాలను కనుక్కున్నాం. వీటిని ఎక్సో ప్లానెట్స్ అంటారు. ఈ ఆవిష్కరణ వల్ల మనకు ఒక విషయం స్పష్టంగా తెలిసింది. మన సౌర వ్యవస్థ చాలా స్పెషల్ ఏం కాదు, అదొక సాధారణ మోడల్ మాత్రమే. విశ్వంలో రకరకాల సౌర వ్యవస్థలున్నాయి. హాట్ జూపిటర్లు, మన బృహస్పతి అంతా పెద్ద గ్రహాలు. వాటి నక్షత్రానికి చాలా దగ్గరగా, మన బుధుడి కంటే చాలా దగ్గరగా తిరుగుతున్నాయి. అక్కడ ఉష్ణోగ్రత కొన్ని వేల డిగ్రీలు ఉంటుంది. అండ్ సూపర్ ఎర్త్లు మన భూమి కంటే పెద్దవిగా కానీ నెప్ట్యూన్ కంటే చిన్నవిగా ఉండే రాతి గ్రహాలు. అండ్ 2 సూర్యుల గ్రహాలు. అంటే కొన్ని గ్రహాలు 2 నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నాయి. స్టార్ వార్స్ సినిమాలో చూపించినట్లుగా అక్కడ ఆకాశంలో 2 సూర్యోదయాలు, 2 సూర్యాస్తమయాలు ఉంటాయి. ఈ వైవిధ్యం చూస్తుంటే జీవం పుట్టడానికి కూడా రకరకాల అవకాశాలు, రకరకాల మార్గాలు ఉండొచ్చని అనిపిస్తుంది. మన భూమి మీద ఉన్న పరిస్థితులే జీవానికి ఏకైక మార్గం కాకపోవచ్చు. కొంతమంది సైంటిస్టులు రేర్ ఎర్త్ హైపోథెసిస్ ని నమ్ముతారు. వాళ్ళ ప్రకారం మన భూమి లాంటి గ్రహం ఏర్పడడం, దాని మీద మనలాంటి సంక్లిష్టమైన జీవం పుట్టడం అనేది ఈ విశ్వంలో ఒక అద్భుతం. అది మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం దాదాపు 0 అని వాళ్ళంటారు. ఎందుకంటే దీనికి చాలా విషయాలు కలిసి రావాలి. గెలాక్సీలో సరైన ప్రదేశంలో ఉండాలి. అంటే మరీ కేంద్రానికి దగ్గరగా కాకుండా, మరీ అంచున కాకుండా. అలాగే సూర్యుడు లాంటి సరైన నక్షత్రం ఉండాలి. అంటే మరీ పెద్దది కాకుండా, మరీ చిన్నది కాకుండా. అలాగే భూమి లాంటి సరైన పరిమాణంలో ఉన్న గ్రహం ఉండాలి. జూపిటర్ లాంటి పెద్ద గ్రహం బయట ఉండి గ్రహశకాల నుండి కాపాడాలి. చంద్రుడు లాంటి ఒక పెద్ద ఉపగ్రహం ఉండి గ్రహం యొక్క యాక్సిస్ ను స్థిరంగా ఉంచాలి. ప్లేట్ టెక్టానిక్స్, భూమి లోపల పలకల కదలికలు ఉండాలి. ఇన్ని కండిషన్లు ఒకే చోట కుదరడం చాలా అరుదు అని వాళ్ళ వాదన. కానీ ఇంకా చాలా మంది సైంటిస్టులు కామన్ ఎర్త్ హైపోథెసిస్ ను నమ్ముతారు. వాళ్ళ ప్రకారం పై కండిషన్లలో కొన్ని అవసరం కాకపోవచ్చు, కొన్ని మనం అనుకున్నంత అరుదైనవి కాకపోవచ్చు. ఒక సింపుల్ లెక్కేద్దాం. మన గెలాక్సీలో 40,000 కోట్ల గ్రహాలు ఉన్నాయనుకుందాం. వాటిలో ప్రతి 100 గ్రహాలకు ఒకటి జీవించడానికి అనుకూలంగా ఉందని అనుకున్నా మనకు 400 కోట్ల నివాస యోగ్యమైన గ్రహాలుంటాయి. వాటిలో కనీసం కొన్నిటి మీదైనా జీవం పుట్టి ఉండదా? ఖచ్చితంగా పుట్టే ఉంటుంది. బహుశా కొన్ని బిలియన్ల గ్రహాలపై సూక్ష్మ జీవులు అంటే మైక్రోబ్స్ ఉండొచ్చు. వాటిలో ఒక చిన్న శాతం గ్రహాలపై జంతువుల్లాంటి సంక్లిష్ట జీవం ఏర్పడినా ఆ సంఖ్య కొన్ని లక్షల్లో ఉంటుంది. కాబట్టి పర్సంటేజ్ పరంగా చూస్తే జీవం ఉన్న గ్రహాలు చాలా అరుదు కావచ్చు. ఎగ్జాంపుల్ కి 0.001%. కానీ నెంబర్ పరంగా చూస్తే అవి కొన్ని లక్షలు లేదా కోట్లలో ఉండొచ్చు. సరే, ఇతర గ్రహాలపై జీవం ఉందని అనుకుందాం. మరి ఆ జీవం మనలాగే ఉంటుందా? అక్కడ కూడా జంతువులు, చెట్లు ఉంటాయా? దీనికి సమాధానం ప్యారలల్ ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్ లో దొరకొచ్చు. భూమి మీద 2 వేరువేరు ఖండాలలో ఒకే రకమైన వాతావరణంలో సంబంధం లేని జీవులు ఒకేలాగా రూపాలను సంతరించుకున్నాయి. ఎగ్జాంపుల్ కి ఆస్ట్రేలియాలో ఉండే మార్సుపియల్ అంటే కంగారు లాంటి జంతువులు, మిగతా ప్రపంచంలో ఉండే ప్లాజెంటల్ మనలాంటి జంతువులు. ఆస్ట్రేలియాలోని టాస్మేనియా తోడేలు ఉంటుంది. అది చూడ్డానికి అచ్చం మన తోడేల్లాగా ఉంటుంది, కానీ అదొక మార్సుపియల్. అండ్ అక్కడ మార్సుపియల్ మోల్ ఉంది. అది మన దగ్గర భూమిలో తవ్వే జంతువులాగే ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే ఒకే రకమైన ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ కి ఎవల్యూషన్ అనేది ఒకే రకమైన సొల్యూషన్ ఇస్తుంది. ఈ లాజిక్ ప్రకారం వేరే గ్రహం మీద భూమి లాంటి వాతావరణం ఉంటే అక్కడ కూడా చెట్ల లాంటివి, జంతువుల లాంటివి, పురుగుల లాంటివి పరిణామం చెందే అవకాశం ఉంది.
అవి అచ్చం మనలా ఉండకపోవచ్చు, కానీ వాటి శరీర నిర్మాణం, జీవన విధానం మనకు చాలా దగ్గరగా అనిపించవచ్చు. అక్కడ కూడా రెక్కలతో ఎగిరేవి, కాళ్లతో నడిచేవి, ఈత కొట్టేవి ఉండొచ్చు. ఈ అనంత విశ్వంలో మనకు తెలియని ఎన్నో గ్రహాలపై మనలాంటి మనకు భిన్నమైన ఎన్నో జీవవృక్షాలు పెరుగుతూ ఉండొచ్చు. వాటి కథలు ఎలా ఉంటాయో, వాటి రూపాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కుతూహలమే మనల్ని ఈ అన్వేషణలో ముందుకు నడిపిస్తుంది. సరే, మన గెలాక్సీలో కొన్ని లక్షల జీవం ఉన్న గ్రహాలు ఉండొచ్చని అనుకున్నాం. మరి వాటిని కనుక్కోవడం ఎలా? మనం అంతరిక్ష నౌక వేసుకుని అక్కడికి వెళ్ళలేం. కనీసం ఇప్పట్లోనైతే అస్సలు కుదరదు. మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రానికి వెళ్లాలన్నా మన దగ్గర ఉన్న అత్యంత వేగవంతమైన రాకెట్తో కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దూరంగా ఉన్న గ్రహం మీద జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదే ఆ గ్రహం యొక్క కాంతిని పరిశీలించడం. కానీ గ్రహాలకు సొంతంగా కాంతి ఉండదు కదా అని అనుకోవచ్చు. అంటే అవి వాటి నక్షత్రం నుండి వచ్చే కాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఆ కాంతిని మనం టెలిస్కోప్లతో పట్టుకొని దాన్ని అనలైజ్ చేయాలి. ఒక గ్రహం తన నక్షత్రం ముందు నుండి వెళ్తున్నప్పుడు ఆ నక్షత్రం కాంతిలో కొంత భాగం గ్రహం యొక్క వాతావరణం గుండా ప్రయాణించి మనల్ని చేరుతుంది. ఆ సమయంలో వాతావరణంలోని గ్యాస్లు కొన్ని ప్రత్యేకమైన రంగుల కాంతిని పీల్చుకుంటాయి. మనం ఆ కాంతిని ఒక ప్రిజం గుండా పంపితే మనకు ఒక స్పెక్ట్రం వస్తుంది. ఆ స్పెక్ట్రంలో ఏ రంగులు మిస్ అయ్యాయో చూసి ఆ గ్రహం యొక్క వాతావరణంలో ఏ గ్యాస్లు ఉన్నాయో చెప్పొచ్చు. ఈ టెక్నిక్ నే స్పెక్ట్రోస్కోపీ అంటారు. ఇది ఒక రకంగా గ్రహం యొక్క గాలిని టెస్ట్ చేయడం లాంటిది. మరి ఏ గ్యాస్లుంటే అక్కడ జీవం ఉన్నట్లు? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆక్సిజన్ మరియు మీథేన్ రెండూ ఒకేసారి ఎక్కువ మోతాదులో దొరికితే అది జీవం ఉండడానికి ఒక బలమైన బయోసిగ్నేచర్. ఎందుకంటే భూమి మీద ఆక్సిజన్ ను మొక్కలు అండ్ సైనోబాక్టీరియా ఫోటోసింథసిస్ ద్వారా ఉత్పత్తి చేస్తాయి. అలాగే మీథేన్ ను కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు జీవం లేకుండా సహజంగా అంత ఎక్కువ మోతాదులో ఒకే చోట ఉండడం చాలా అరుదు. అయితే ఇక్కడ కొన్ని చిక్కులున్నాయి. మనం ఆక్సిజన్ ను చూసి జీవం అనుకుంటే అది ఫాల్స్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. అంటే జీవం లేకుండా కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్ ఏర్పడొచ్చు. ఎగ్జాంపుల్ కి ఆ గ్రహం మీద నీరు ఎక్కువగా ఉండి దాని నక్షత్రం నుండి వచ్చే యూవీ రేస్ ఆ నీటిని విడగొట్టడం వల్ల ఆక్సిజన్ విడుదల కావచ్చు. అలాగే మనం ఆక్సిజన్ ను చూడలేకపోతే అక్కడ జీవం లేదని కాదు, అది ఫాల్స్ నెగటివ్ కావచ్చు. ఎందుకంటే భూమి మీద కూడా కొన్ని వందల కోట్ల సంవత్సరాల పాటు జీవం ఉన్నా సరే వాతావరణంలో ఆక్సిజన్ లేదు. ఆ కాలంలో బ్రతికిన జీవులు ఆక్సిజన్ లేకుండానే బ్రతికాయి. బహుశా వేరే గ్రహం మీద కూడా అలాంటి జీవమే ఉండొచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకే ఒక్క జీవ సంకేతం మీద ఆధారపడకుండా రకరకాల సంకేతాలను వెతకాలి. నీటి ఆవిరి, ఓజోన్, ఇంకా జీవం మాత్రమే ఉత్పత్తి చేయగల కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు ఇలాంటివి వెతకాలి. ఈ పని చేయడానికి మనకు చాలా శక్తివంతమైన టెలిస్కోప్లు కావాలి. ప్రజెంట్ ఉన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ దిశగా కొన్ని అడుగులు వేస్తుంది. కానీ భవిష్యత్తులో రాబోయే హ్యాబిటబుల్ ఎక్సోప్లానెట్ అబ్జర్వేటరీ, లార్జ్ యూవీ ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సర్వేయర్ లాంటి టెలిస్కోప్లు మనకు దగ్గరలో ఉన్న భూమి లాంటి గ్రహాల వాతావరణాన్ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేయగలవు. ఆ రోజు వచ్చినప్పుడు మనం నిజంగానే ఏలియన్ ప్రపంచాల గాలిని పీల్చినంత అనుభూతిని పొందుతాం. అయితే వాతావరణాన్ని టెస్ట్ చేయడం ద్వారా మనం సూక్ష్మజీవుల నుండి మొక్కల వరకు ఎలాంటి జీవాన్నైనా కనుక్కోవచ్చు. కానీ మనలాంటి తెలివైన టెక్నాలజీ తెలిసిన జీవులను కనుక్కోవాలంటే వాళ్ళు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే తప్ప మనం వాళ్ళను కనుక్కోలేం. ఆ మాటలు ఎలా ఉంటాయి? అవి రేడియో తరంగాల రూపంలో ఉంటాయి. మన చుట్టూ ఉన్న కాంతి, ఎక్స్రేలు, మైక్రోవేవ్లు ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. రేడియో తరంగాలు కూడా ఈ కుటుంబానికి చెందినవే. వాటి ప్రత్యేకత ఏంటంటే అవి చాలా దూరం ప్రయాణించగలవు మరియు వాటిని పంపడానికి, అందుకోవడానికి తక్కువ శక్తి సరిపోతుంది. అందుకే మనం కమ్యూనికేషన్ కోసం రేడియోను ఎక్కువగా వాడతాం. భూమి మీద మనుషులు తప్ప ఇంకే జీవి కూడా రేడియో తరంగాలను వాడదు. కొన్ని జంతువులు యూవీ రేస్ ని చూస్తాయి, కొన్ని పాములు ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ని చూస్తాయి. కానీ రేడియోను చూడగల మరియు వినగల జీవి ఏదీ లేదు. ఇది పూర్తిగా మానవ ఆవిష్కరణ. 19వ శతాబ్దంలో జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ అనే గొప్ప శాస్త్రవేత్త కాంతి, విద్యుత్ అయస్కాంతం అన్ని ఒకే శక్తి యొక్క వేర్వేరు రూపాలను కనిపెట్టాడు. ఆయన సిద్ధాంతాల ఆధారంగా హెన్రిచ్ హెడ్జ్ అనే మరొక శాస్త్రవేత్త ప్రయోగశాలలో రేడియో తరంగాలను సృష్టించి వాటి ఉనికిని నిరూపించాడు. ఆ తర్వాత మార్కోని లాంటి వాళ్ళు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి రేడియోను డెవలప్ చేశారు. 1900ల ప్రారంభంలో మన రేడియో సిగ్నల్స్ అంతరిక్షంలోకి ప్రయాణిస్తూనే ఉన్నాయి. అంటే మన భూమి నుండి ఒక రేడియో బబుల్ కాంతి వేగంతో విశ్వంలోకి విస్తరిస్తోంది. ప్రస్తుతం ఆ బుడగ వ్యాసం సుమారు 200 కాంతి సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మనలాంటి లేదా మనకంటే అభివృద్ధి చెందిన నాగరికత ఏదైనా ఉంటే వాళ్ళు కూడా కమ్యూనికేషన్ కోసం రేడియోను వాడే అవకాశం చాలా ఎక్కువ. మనం చేయాల్సిందల్లా చెవులు రిక్కించి ఆకాశం నుండి వచ్చే ఆ ఏలియన్ రేడియో స్టేషన్ కోసం వినడమే. అయితే ఈ ఏలియన్ రేడియో సిగ్నల్స్ కోసం వెతకడాన్ని సెటీ అంటారు. ఈ అన్వేషణ మొదలై సుమారు 60 సంవత్సరాలైతుంది. 1959లో
గియోసెప్పి కొకోని, ఫిలిప్ మారిసన్ అనే ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తలు నేచర్ అనే ప్రఖ్యాత సైన్స్ జర్నల్లో ఒక ఆర్టికల్ రాశారు. మనం ఏలియన్స్ తో ఎలా మాట్లాడగలం అనేది ఆ ఆర్టికల్ సారాంశం. వాళ్ళు ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు. విశ్వంలో అత్యంత ఎక్కువగా ఉండే మూలకం హైడ్రోజన్. అది 1420 మెగాహెర్ట్జ్ దగ్గర ఒక ప్రత్యేకమైన రేడియో సిగ్నల్ ను విడుదల చేస్తుంది. ఈ విషయం విశ్వంలో ఉన్న ఏ అభివృద్ధి చెందిన నాగరికతకైనా తెలిసే ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా విశ్వ రేడియో స్టేషన్ ఫ్రీక్వెన్సీ లాంటిది. ఏలియన్స్ మనతో మాట్లాడాలనుకుంటే బహుశా ఈ ఫ్రీక్వెన్సీ దగ్గరే సిగ్నల్స్ పంపుతారు. కాబట్టి మనం అక్కడ వెతకాలి అని వాళ్ళు సూచించారు. ఆ ఆర్టికల్ నుండి స్ఫూర్తి పొంది 1960లలో ఫ్రాంక్ డ్రేక్ అనే ఒక యువ ఖగోళ శాస్త్రవేత్త ప్రాజెక్టు ఓజ్మా పేరుతో మొట్టమొదటి సెటీ ప్రయోగాన్ని ప్రారంభించారు. ఆయన తన రేడియో టెలిస్కోప్ ను 2 దగ్గరి నక్షత్రాల వైపు తిప్పి ఆ 1420 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏమైనా సిగ్నల్స్ వస్తున్నాయేమో అని విన్నారు. కానీ ఏమీ రాలేదు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా చాలా సెటీ ప్రాజెక్టులు జరిగాయి. కానీ ఇప్పటి వరకు మనకు ఒక ఖచ్చితమైన ఏలియన్ సిగ్నల్ కూడా దొరకలేదు. ఒక్కసారి 1977లో వావ్ సిగ్నల్ అనే ఒక సంఘటన జరిగింది. అమెరికాలోని బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ ఆకాశంలో ఒక మూల నుండి 72 సెకండ్ల పాటు చాలా బలమైన ప్రత్యేకమైన రేడియో సిగ్నల్ ను రికార్డ్ చేసింది. ఆ సిగ్నల్ చూసిన జెర్రీ ఎమాన్ అనే ఆస్ట్రోనామర్ ఆశ్చర్యంతో ప్రింట్అవుట్ మీద వావ్ అని రాశారు. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఆ సిగ్నల్ మళ్ళీ ఎప్పుడు ఎక్కడా వినపడలేదు. అది నిజంగా ఏలియన్స్ పంపిందేనా, లేక ఏదైనా న్యాచురల్ కాస్మిక్ ఫినామినానా, లేక భూమి మీద నుండి వచ్చిన ఏదైనా ఇంటర్ఫీరెన్సా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. అయితే మనం కేవలం వినడమే కాదు, మన ఉనికిని తెలియజేయడానికి కొన్ని సిగ్నల్స్ ను కూడా అంతరిక్షంలోకి పంపించాం. 1974లో అరెసుబో రేడియో టెలిస్కోప్ నుండి ఒక శక్తివంతమైన మెసేజ్ ను అంతరిక్షంలోకి పంపించారు. అదొక చిత్రలిపి సందేశం. దానిలో మన నెంబర్ సిస్టమ్ ని, జీవానికి ముఖ్యమైన మూలకాలు, మన DNA నిర్మాణం, మనిషి ఆకారం, మన సౌర వ్యవస్థ గురించి బొమ్మల రూపంలో సమాచారం ఉంది. ఆ మెసేజ్ M13 అనే ఒక నక్షత్రాల గుంపు వైపు పంపబడింది. అదక్కడికి చేరుకోవడానికి 25,000 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ అక్కడ ఎవరైనా ఉండి మనకు రిప్లై పంపినా అది మనకు చేరుకోవడానికి ఇంకొక 25,000 సంవత్సరాలు పడుతుంది. రీసెంట్ గా బ్రేక్ త్రూ ఇనిషియేటివ్స్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలైంది. యూరీ మిల్నర్ అనే ఒక రష్యన్ బిలియనీర్ సెటీ కోసం $100 మిలియన్ విరాళంగా ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా బ్రేక్ త్రూ లిజన్ అనే ప్రోగ్రాం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్లను ఉపయోగించి మనకు దగ్గరలో ఉన్న 10 లక్షల నక్షత్రాలను స్కాన్ చేస్తుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మనం ఇలా అంతరిక్షంలోకి మన ఉనికిని చాటి చెప్తూ మెసేజ్లు పంపడం మంచిదేనా? ఒకవేళ మన సిగ్నల్స్ మనకంటే ఎంతో పవర్ఫుల్ అయిన దురుద్దేశం ఉన్న ఏలియన్ నాగరికతకు చేరితే, వాళ్ళు మన మీద దాడి చేస్తే, స్టీఫెన్ హాకింగ్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడూ హెచ్చరించారు. అమెరికాకి కొలంబస్ వచ్చినప్పుడు స్థానిక అమెరికన్ల పరిస్థితి ఏమైందో మన పరిస్థితి కూడా అలాగే కావచ్చు అని ఆయన అన్నారు. దీనికి సంబంధించి డార్క్ ఫారెస్ట్ థియరీ గురించి మనం ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. అయితే మనం ఇప్పటి వరకు మన గెలాక్సీ గురించి మాట్లాడుకున్నాం. కానీ మన గెలాక్సీ ఈ విశ్వంలో ఒక చిన్న ఇసుక రేణువు లాంటిది మాత్రమే. హబుల్ టెలిస్కోప్ తీసిన అల్ట్రా డీప్ ఫీల్డ్ అనే ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో తీయడానికి హబుల్ టెలిస్కోప్ ను ఆకాశంలో ఒక చీకటిగా ఖాళీగా ఉన్న ఒక చిన్న చుక్క వైపు 11 రోజుల పాటు గురిపెట్టి ఉంచారు. ఆ ఫోటోలో ఏం కనిపించిందో తెలుసా? కొన్ని వేల గెలాక్సీలు. ఆ చిన్న చుక్కలోనే అన్ని గెలాక్సీలుంటే మొత్తం ఆకాశంలో ఎన్ని ఉంటాయో ఊహించుకోండి. ప్రస్తుత అంచనాల ప్రకారం మనం చూడగలిగే విశ్వంలో సుమారు 2 ట్రిలియన్లు అంటే 2 లక్షల కోట్ల గెలాక్సీలున్నాయి. ప్రతి గెలాక్సీలో మన పాలపుంతలాగే కొన్ని వందల బిలియన్ల నక్షత్రాలుంటాయి. ఈ నెంబర్స్ మన ఊహకు కూడా అందవు. ఇక్కడ 2 ముఖ్యమైన సూత్రాలున్నాయి. ఒకటి కాస్మలాజికల్ ప్రిన్సిపల్. దాని ప్రకారం చాలా పెద్ద స్కేల్లో చూసినప్పుడు విశ్వం అన్ని వైపులా అన్ని ప్రదేశాల్లో దాదాపు ఒకేలా ఉంటుంది. అంటే ఇక్కడున్న ఫిజిక్స్ నియమాలే కొన్ని వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలో కూడా పనిచేస్తాయి. రెండవది కోపర్నికస్ ప్రిన్సిపల్. దాని ప్రకారం మనం ఈ విశ్వంలో ఏమాత్రం స్పెషల్ కాదు. మన భూమి, మన సూర్యుడు, మన గెలాక్సీ ఏవి విశ్వానికి కేంద్రం కాదు. మనం ఒక సాధారణ గెలాక్సీలోని సాధారణ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక సాధారణ గ్రహం మీద ఉన్నాం. కానీ ఈ 2 సూత్రాలను కలిపి చూస్తే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. విశ్వమంతా ఒకేలా ఉండి మనం స్పెషల్ కానప్పుడు మన గెలాక్సీలో జీవం పుట్టడానికి అవకాశం ఉంటే మిగతా లక్షల కోట్ల గెలాక్సీలలో కూడా జీవం పుట్టడానికి అవకాశం ఉండి తీరాలి. దీన్నే కోపర్నికన్ బయాలజీ అనొచ్చు. అంటే జీవం అనేది కేవలం మన గెలాక్సీకి పరిమితమైన విషయం కాదు. అదొక కాస్మిక్ ఫినామినా. విశ్వం పుట్టి 1380 కోట్ల సంవత్సరాలైంది. బహుశా జీవం పుట్టి
1000 కోట్ల సంవత్సరాలు దాటి ఉండొచ్చు. మొదట ఒక గెలాక్సీలో జీవం పుట్టి ఆ తర్వాత మిగతా గెలాక్సీలకు కూడా పాకి ఉండొచ్చు. మరి ఆ జీవం ఎలా ఉంటుంది? బహుశా విశ్వమంతటా జీవం కార్బన్ ఆధారితంగానే ఉండే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కార్బన్ అణువుకున్న బంధాలు ఏర్పరచుకునే సామర్థ్యం మరే అణువుకు లేదు. అలాగే జీవకణాల రూపంలోనే ఉండే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఒక గుండ్రని కణం లాంటి ఆకారం లోపలే జీవక్రియ అనేది సేఫ్ గా జరుగుతుంది. అయితే చాలా గ్రహాలపై జీవం కేవలం సూక్ష్మజీవుల స్థాయిలోనే ఉండిపోవచ్చు. కానీ కొన్ని గ్రహాలపై భూమి మీద లాగే బహుకణ జీవులు, జంతువులు, మొక్కలు పరిణామం చెంది ఉండొచ్చు. అక్కడ కూడా కదలడానికి కాళ్ళు, చూడ్డానికి కళ్ళు, పట్టుకోవడానికి చేతులు లాంటివి ఎవల్యూషన్ చెంది ఉండొచ్చు. ఎందుకంటే ఇవి చాలా యూస్ఫుల్ ఇన్వెన్షన్స్. సో ఏలియన్ గ్రహాలపై జంతువులు, మొక్కలు ఉండొచ్చు. మరి మనలాంటి తెలివైన జీవులు ఉంటారా? ముందుగా తెలివి అంటే ఏంటి? దానికి చాలా నిర్వచనాలున్నాయి. మనం 4 లెవెల్స్ లో డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ లెవెల్లో వానపాము, నత్త లాంటి చిన్న మెదడున్న జీవులుంటే, సెకండ్ లెవెల్లో పనిముట్లను వాడగల, ప్లాన్ చేసుకోగల ఆక్టోపస్, కాకి లాంటి జీవులుంటాయి. అండ్ థర్డ్ లెవెల్లో మన పూర్వీకుల్లాగా ఆలోచించగల, రాయగల జీవులుంటే, ఫోర్త్ లెవెల్లో మనలాగా రేడియో సిగ్నల్స్ ను పంపగల అండ్ రిసీవ్ చేసుకునే టెక్నాలజీ ఉన్న నాగరికతలు. సో భూమి మీద జీవం పుట్టిన తర్వాత తెలివి పుట్టడానికి కొన్ని 100 కోట్ల సంవత్సరాలు పట్టింది. చాలా జీవరాశులు మొదటి లేదా 2వ స్థాయిలోనే ఆగిపోయాయి. కేవలం ఒకే ఒక్క జాతి 4వ స్థాయికి చేరుకుంది. కాబట్టి తెలివైన జీవం అనేది చాలా అరుదైన విషయం కావచ్చు. కానీ మళ్ళీ అదే లాజిక్. విశ్వం ఎంత పెద్దదంటే ఆ అరుదైన విషయం కూడా కొన్ని లక్షల సార్లు జరిగి ఉండొచ్చు. ఒకవేళ ప్రతి గెలాక్సీకి ఒక నాగరికత ఉందని అనుకున్నా, ఈ విశ్వంలో కనీసం 2 లక్షల కోట్ల నాగరికతలుంటాయి. దీన్నే ట్రిలియన్ ఇంటెలిజెన్స్ హైపోథెసిస్ అనొచ్చు. వీరిలో చాలా మంది మనకంటే ఎంతో ముందుండి ఉండొచ్చు. వాళ్ళు మనకంటే లక్షల కోట్ల సంవత్సరాల సీనియర్లు కావచ్చు. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ జ్ఞానం మన ఊహకు కూడా అందకపోవచ్చు. మరి వాళ్ళతో మన మొదటి పరిచయం అంటే ఫస్ట్ కాంటాక్ట్ ఎలా ఉంటుంది? అది మన జీవితంలోనే జరుగుతుందా? అది స్నేహపూర్వకంగా ఉంటుందా లేక శత్రుత్వంతో ఉంటుందా? స్టార్ ట్రెక్ సినిమాలో చూపించినట్లు వాళ్ళు మనకు సహాయం చేయడానికి వస్తారా? లేకపోతే 3 బాడీ ప్రాబ్లమ్ సిరీస్ లో చూపించినట్లు వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి వస్తారా? ఇవేవి మనకు తెలియదు. కానీ తెలుసుకోవాలనే ఆ కుతూహలమే సైన్స్, ఆ అన్వేషణే మానవ నైజం. ఈ అనంత విశ్వంలో మన స్థానం ఏంటో తెలుసుకునే ఆ అద్భుతమైన ప్రయాణంలో మనం ఇంకా మొదటి అడుగులు మాత్రమే వేశాం. ముందు ముందు ఇంకెన్ని ఆశ్చర్యాలు, ఇంకెన్ని రహస్యాలు మన కోసం ఎదురు చూస్తున్నాయో.